ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాంప్లెక్స్ గ్లోబల్ పాలిటిక్స్, ఇంకా గ్రీన్ ఎనర్జీ. చూస్తుంటే ఈ 3 విషయాలు ఇండియా భవిష్యత్తును పూర్తిగా మార్చేలా ఉన్నాయి కదూ. సరే, ఈరోజు మనం ఇండియా వేస్తున్న ఈ బ్లూప్రింట్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఈరోజు మన విశ్లేషణలో మనం ముఖ్యంగా 4 అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఇండియా ఏఐ అంబిషన్స్ ఏంటి, ఆ తర్వాత గ్లోబల్ టెన్షన్స్ను ఎలా హ్యాండిల్ చేస్తోంది, ఇక మూడోది దేశ ఆరోగ్యం సంగతేంటి, చివరిగా భవిష్యత్తు కోసం ఎలాంటి కొత్త ఆవిష్కరణలు చేస్తోంది. పదండి మొదలు పెడదాం. ఓకే, మన మొదటి టాపిక్ ఇండియా ఏఐ అంబిషన్. అసలు లక్ష్యమేంటంటే $1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీని నిర్మించడం. అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇండియా చాలా వేగంగా దూసుకెళ్తోంది. అయితే ఈ జర్నీ అంత ఈజీగా ఉంటుందా? అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? సరే, మనం ఏఐ గురించి మాట్లాడినప్పుడల్లా ఎల్ఎల్ఎం అనే పదం పదే పదే వింటుంటాం కదా. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే చాట్ జీపీటీ లాంటి టూల్స్కి ఇదే బేస్. ఇవి ఎలా పనిచేస్తాయంటే ఇంటర్నెట్లో ఉన్న టన్నుల కొద్దీ డేటాతో ట్రైన్ అయ్యి మనమడిగే ప్రశ్నలకి అచ్చం మనుషుల్లాగే సమాధానాలిస్తాయి. అయితే ఈ అడ్వాన్స్డ్ ఏఐని తయారు చేయడం అంత తేలిక కాదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ముఖ్యంగా 3 పెద్ద అడ్డంకులున్నాయి. ఒకటి పవర్ఫుల్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే జీపీయూలు. అవి చాలా కాస్ట్లీ, పైగా దొరకడం కూడా కష్టం. ఇక రెండోది, ఈ డేటా సెంటర్స్ని నడపాలంటే విపరీతమైన కరెంట్ కావాలి. ఇక మూడోది, వీటన్నిటి వల్ల దీనికి $100 మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం. చూసారా ఎంత పెద్ద ఛాలెంజో. మరి ఇంత ఖర్చుతో కూడుకున్న ఈ ఛాలెంజ్ని ఎదుర్కోటానికి భారత ప్రభుత్వం ఏం చేస్తోంది? వాళ్ళు ఇండియా ఏఐ మిషన్ కింద ఒక పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఏకంగా 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ డబ్బుతో ఏం చేస్తారంటే స్టార్టప్లకి, రీసెర్చర్లకి అందరికీ ఉపయోగపడేలా ఒక కామన్ జీపీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం కదా. డబ్బు విషయం పక్కన పెడితే ఇండియా ఫాలో అవుతున్న టెక్నిక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూడండి, సాధారణంగా ఏఐ మోడల్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక చిన్న ప్రశ్నకు జవాబు చెప్పడానికి కూడా మొత్తం టెక్స్ట్ బుక్ని చదివినట్లుగా పనిచేస్తాయి. కానీ ఇండియా వాడుతున్న మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టెక్నిక్ అలా కాదు. ఇది ఒక స్మార్ట్ స్టూడెంట్లా పనిచేస్తుంది. అంటే ఏ ప్రశ్నకు సమాధానం కావాలో ఆ చాప్టర్ని మాత్రమే చదువుతుంది. ఎంత సింపుల్ కదా. దీనివల్ల కాస్ట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. సరే, ఏఐ ప్రపంచం నుండి బయటకు వచ్చి ఇప్పుడు మనం గ్లోబల్ పాలిటిక్స్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఇండియా ఫారెన్ పాలసీని చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. కొన్నిసార్లు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉండే దేశాలతో కూడా సంబంధాలను చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఉగ్రవాదం విషయంలో మేం 0 టాలరెన్స్తో ఉంటాం. మాకు డబుల్ స్టాండర్డ్స్ లేవు. ఇది ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రధానమంత్రి మోదీ అన్న మాటలు. ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ఇజ్రాయెల్తో ఇండియా రిలేషన్షిప్కి ఫౌండేషన్ ఏంటో చెప్పడానికి. టెర్రరిజంపై ఇరు దేశాలది ఒకే మాట, ఒకే బాట అని ఇది స్పష్టం చేస్తోంది. ఈ 2 దేశాల మధ్య ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఈ నంబర్స్ చూస్తే అర్థమవుతుంది. చూడండి, గాజా యుద్ధానికి ముందు అంటే 2022లో ట్రేడ్ దాదాపు $10 బిలియన్. అందులో ఇండియాకి $6 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది. కానీ యుద్ధం మొదలయ్యాక చూసారా, ట్రేడ్ ఏకంగా $3 బిలియన్ పడిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆ ప్రాంతంలో చిన్న గొడవ జరిగినా అది ఆర్థిక సంబంధాలపై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తోందో కదా. ఇక్కడే ఇండియా ఫారెన్ పాలసీలో అసలైన బ్యాలెన్సింగ్ కనిపిస్తోంది. చూడండి, ఒక పక్క హిస్టారికల్గా పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూనే అదే సమయంలో ఇజ్రాయెల్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ఇంకా బలంగా చేసుకుంటోంది. ఇది చాలా సున్నితమైన విషయం. ఒక రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటిది. సరే, ఇండియా మిడిల్ ఈస్ట్లో ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తుంటే మరోపక్క అమెరికా నుండి ఒక కొత్త తలనొప్పి వచ్చింది. ఇండియా నుండి వెళ్తున్న సోలార్ ప్యానెల్స్ మీద అమెరికా ఏకంగా 126% టారిఫ్ వేసింది. ఇది దాదాపు $1 బిలియన్ ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. గ్లోబల్ ట్రేడ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇప్పటిదాకా మనం గ్లోబల్ ఇష్యూస్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మన దృష్టిని దేశీయ అంశాల వైపు, ముఖ్యంగా ప్రజారోగ్యం వైపు మళ్లిద్దాం. ఈ విషయంలో ఇండియా ఎలాంటి ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందో చూద్దాం. ఈ నంబర్ చూడండి, 79,000. ఇది ఇండియా ఎదుర్కొంటున్న ఒక చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లంని చూపిస్తోంది. 2022లో కేవలం సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇది. నిజానికి ఇది మనం సరైన చర్యలు తీసుకుంటే ఆపగలిగే ఒక విషాదం. అసలు ఈ క్యాన్సర్కి మెయిన్ కారణమేంటంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, అంటే
హెచ్పివి. ఇది చాలా కామన్గా వ్యాపించే వైరస్, కానీ అందులో టైప్ 16, టైప్ 18 అనేవి చాలా డేంజరస్. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. వ్యాక్సిన్ ద్వారా దీన్ని పూర్తిగా నివారించవచ్చు. సరే, పబ్లిక్ హెల్త్ పాలసీలు కాలంతో పాటు ఎలా మారతాయో చెప్పటానికి రాజస్థాన్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 1995లో జనాభాను కంట్రోల్ చేయటానికి 2 పిల్లలు అనే రూల్ తెచ్చారు. అప్పుడు ఫర్టిలిటీ రేట్ 3.6 ఉండేది. కాని ఇప్పుడు ఆ రేటు 2.0కి పడిపోయింది. అంటే జనాభా దాదాపుగా స్థిరపడిపోయింది. అందుకే ఆ పాత రూల్ని ఇప్పుడు తీసేశారు. చూసారా, పరిస్థితులు మారినప్పుడు పాలసీలు కూడా ఎలా మారతాయో. ఓకే, ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం. ఇప్పుడు మనం భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. అంటే సస్టైనబిలిటీ, ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, ఈ విషయాల్లో ఇండియా ఎలాంటి కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోందో చూద్దాం. ఒక ప్రశ్నతో ఈ సెక్షన్ని మొదలుపెడదాం. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే పారిశ్రామిక కాలుష్యం ఒక సమస్య కాకుండా ఒక విలువైన రా మెటీరియల్గా మారితే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ సర్క్యులర్ ఎకానమీ వెనుకున్న అస్సలు ఐడియా ఇదే. ఈ టెక్నాలజీ పేరే కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్, షార్ట్గా CCU. ఈ ప్రాసెస్ 3 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్, ఫ్యాక్టరీల నుండే వచ్చే కార్బన్ డయాక్సైడ్ని క్యాప్చర్ చేయడం. సెకండ్ స్టెప్, అలా పట్టుకున్న CO2ని ఫ్యూయల్, ప్లాస్టిక్స్ లేదా బిల్డింగ్ మెటీరియల్స్ లాంటివి తయారు చేయడానికి ఒక రా మెటీరియల్గా వాడటం. ఇక ఫైనల్ స్టెప్, వేస్ట్ని ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్గా మార్చడం. సింపుల్ కదా? ఫ్యాక్టరీల నుండి పొల్యూషన్ని తగ్గించడమే కాదు, రోడ్ల మీద తిరిగే మన వాహనాల విషయంలో కూడా మార్పులు రాబోతున్నాయి. గవర్నమెంట్ KF3 నార్మ్స్ అనే కొత్త ఫ్యూయల్ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ని తీసుకురావాలని చూస్తోంది. సింపుల్గా చెప్పాలంటే దీనివల్ల కార్లు తక్కువ పెట్రోల్ లేదా డీజిల్ తాగుతాయి. ఫలితంగా పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మొత్తం మీద చూస్తే ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒకవైపు టెక్నాలజీలో వేగంగా అభివృద్ధి, మరోవైపు కాంప్లెక్స్ ఫారిన్ పాలసీ, ఇంకోవైపు ప్రజల ఆరోగ్యం, అలాగే పర్యావరణాన్ని కాపాడే భవిష్యత్తు. ఈ అన్నింటినీ ఇండియా ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఇది కేవలం ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు, 21వ శతాబ్దంలో ఇండియా ముందున్న అతి పెద్ద అవకాశం కూడా ఇదే.